మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యం లోపట ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు అందరివాడు. ప్రపంచంలో ప్రతి ఒక్క పౌరుని యొక్క గుండెల్లో ఆ మహోన్నతమైన దేవుడు శ్రీరామచంద్రుడి యొక్క స్వర్ణ పాదికలు హైదరాబాద్ నుంచి శ్రీ రామరాజ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గురువు గారు సురేష్ మహారాజ్ గారి యొక్క నేతృత్వం లోపట మా మిత్రులు మా శ్రేయభిలాష్ దేవేందర్ గారు, రామరాజ్య ఫౌండేషన్ సంబంధించినటువంటి మా సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఆ రోజు శ్రీరామచంద్రుడు స్వయంగా వచ్చినటువంటి ఆ మఠం ద్వారా వారి ఆ మఠం యొక్క వారి యొక్క నేతృత్వంలో కూడా పెద్ద సంకల్పం తీసుకొని ప్రపంచంలో ఉన్న శ్రీరామచంద్రుడు అందరి వాడని, అందరి గుండెల్లో అందరి ప్రజల్లో యొక్క ఎవరి కష్టం వచ్చినా శ్రీరామచంద్రుడు ఉన్నాడనే విధంగా గ్రామాన హైదరాబాద్ నుంచి బయలుదేరి అయోధ్య వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి సభ్యులకు కానీ గురువర్యులకు కానీ ధర్మపురి శాసనసభ్యుడిగా ఈ ధర్మపురి లక్ష్మణ క్షేత్రం పక్షాన నేను మా యువ గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మా దినేష్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున వారికి మాకు తోచిన విధంగా స్వాగతం చెప్తూ ఇంత గొప్ప సంకల్పం తీసుకున్న వారికి ఆ శ్రీరామచంద్రుడు ఆ లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిసినట్టు స్వామివారి మరి వారి దగ్గర ఆ పాదిక స్వర్ణ పాదికలు ఆ స్వామివారు ముందు పెట్టి వారు దర్శనం చేసుకుని వెళ్తున్న వారికి ఆ లక్ష్మీనరసింహస్వామి ఎల్లవెల్ల అండగా ఉండి ఏ సంకల్పం అయితే శ్రీరామచంద్రుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు కాబట్టి ఆ దేవుడు అందరిని ఆరాధించి ఆ దైవ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ధర్మపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ఆ గురువర్యులకు ఆ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ బాగా చాలా సంతోషకరం ఏంటంటే ఈరోజు మా ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రానికి స్వయంగా వారు వచ్చి మరి వారి యొక్క పాదయాత్రలో భాగంగా ఆ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకొని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల మధ్యలో ఆ దేవుని యొక్క పాదికలు తీసుకెళ్తున్న సందర్భంలో పట ఈ ప్రాంతాల ప్రజల పక్షాన మరొకసారి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ శ్రీరామ ఏదైతే రామరాజ్య ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా శాసనసభ్యుడిగా నేను వారి అన్ని విధాలా కూడా నేను మద్దతుగా వారు ఎమ్మడి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచంలో ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రుని ఆ లక్ష్మీనరసింహస్వామి ఆ అమ్మవారు అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వామి ఏ శరణమయ్యప్ప.